లైఫ్ లో ఎవ్వరిపైన అస్సలు నమ్మకం పెట్టుకోకండి. వాళ్ళెప్పుడు మన కూడానే ఉంటారు, మనకి సపోర్టివ్ గా ఉంటారు, మనకి అండగా ఉంటారు అనేసి ఎవ్వరిపైన అస్సలు నమ్మకం పెట్టుకోకండి. ఎప్పుడు మనతో కూడా ఎవ్వరు ఉండరన్నమాట. మన సెల్ఫ్ మాత్రమే మనతో కూడా ఉంటుంది. కానీ మనమేమో మనల్ని తప్ప ఊర్లో ఉండే అందరిని నమ్ముతూ ఉంటాం, అందరిపైన నమ్మకాలు పెట్టుకునేస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని రోజులు బానే ఉంటుంది ఆ రిలేషన్షిప్. ఆ తర్వాత ఏమవుతుందో ఏమో, మిస్అండర్‌స్టాండింగ్‌లు అవ్వడం, ఆ తర్వాత నచ్చకపోవడం, ఆ తర్వాత దూరం అయిపోవడం, మనకంటే బెస్ట్ పర్సన్ దొరకడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఎవరికీ చెప్పుకోలేనంత బాధొస్తుంది. ఎందుకంటే ఇంకొకరికి చెప్తే ఆ పర్సన్ తక్కువైపోతారు కదా! మనం బెస్ట్ అనుకున్న పర్సన్ అవతల వాళ్ళ దగ్గర తక్కువ అవ్వడం మనకు అస్సలు నచ్చదు. అందుకని ఎవరికీ ఆ బాధలు పంచుకోలేము. అలాగని బాధపడకుండా ఉండను లేము. లోపల లోపలనే కుళ్ళుకుని చచ్చిపోతూ ఉంటామన్నమాట. ఈ బాధలన్నీ పడకుండా ఉండాలంటే మనం ముందుగానే ఎవరిపైన నమ్మకం పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. ఇక వీడియో విషయానికొస్తేనేమో నిన్న ఒబ్బట్లు చేశాం కదా! ఆ పప్పు నీళ్ళతో రసం పెడుతున్నానన్నమాట. నిన్నే పెట్టాను. ఈ రోజు వీడియో పెడుతున్నాను అంతే అన్నమాట. ఇలాగానే ఒకసారి ట్రై చేశారనుకో, ఒబ్బట్ల కంటే రసంకే ఎక్కువ ఫ్యాన్స్ అయిపోతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పప్పు నీళ్ళని కింద పడేయకుండా భద్రంగా పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కడాయిలో ఒక స్పూన్ వరకు నూనె పోసుకుని, 10 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని, ఒక ఆనియన్, టమోటా కట్ చేసి వేసుకుని, దాంట్లోనే కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకుని, కొంచెం జీలకర్ర, మిరియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం నూనె పోసుకుని, 2 దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్ వేసి, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమం వేసుకుని బాగా కలిపి నూనె పైకి తేలిన తర్వాత చింతపండు నీళ్లు పోసుకుని, పప్పు నీళ్లు పోసుకుని, తగినంత ఉప్పు వేసుకుని, బెల్లం పూర్ణం కొంచెం వేసుకుని, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే రసం అయితే రెడీ అయిపోతుంది.